శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. సమర్థద్గురు సాయినాథ దేవతాభ్యో నమ. వశిష్ఠ మహర్షి దిలీపుడితో ఇంకా చెబుతున్నాడు. మృగశృంగుని విద్యాభ్యాసం పూర్తయింది కాబట్టి శ్రీహరి అనుగ్రహాన్ని పొందిన తర్వాత యముని అనుగ్రహంతో ఈ సుశీల మొదలైన కన్యలందరూ కూడా మళ్ళీ బతికిన తర్వాత సుశీలనే వివాహం ఆడతాన్ని చెప్పాడు. అంటే అంతకు ముందే నిర్ణయం అయింది కాబట్టి. అయితే వాళ్ళిద్దరికీ వైభవంగా వివాహం చేయాలనుకున్నారు. అయితే సుశీల స్నేహితురాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను కూడా చేయిపెట్టి పైకి తీసుకొచ్చాడు కదా. ఆ రోజుల్లో ఆచారం ఏంటంటే ప్రాణదాత, పైగా చేయి పెట్టుకున్నాడు కన్య, కాబట్టి మమ్మల్ని కూడా మీరే వివాహం చేసుకోవాల్సి వస్తుందని వాళ్ళు బతిమలాడిన మీదట మరి దశరథుడికి భార్యలు కూడా ముగ్గురున్నారు కదా అంటూ ఆదిదేవుడైన పరమేశ్వరుడికి గంగా గౌరీ కూడా ఉన్నారు కదా, వారికి లేని అభ్యంతరం మీకెందుకు అని వాళ్ళు ఆ కన్యలను కూడా ఇచ్చి పెళ్లి చేశారు. కథను వింటున్న దిలీప్ మహర్షి వివాహం ఎన్ని విధాలో చెప్పండి అని కోరాడు. అప్పుడు వశిష్ఠుడు బ్రాహ్మణ కన్యని అలంకరించి వరుడికిచ్చి చేసే వివాహాన్ని బ్రాహ్మ వివాహం అంటారు. అలానే యజ్ఞం చేసేటప్పుడు యజమానికి యజ్ఞ సమయంలో భార్యగా ఉండటం కోసం కన్యనిచ్చి చేసే వివాహాన్ని దైవ వివాహం అంటారు. పెండ్లి కుమారు నుండి గోవుల్ని తీసుకుని కన్యనిచ్చి చేసే వివాహాన్ని ఆర్ష వివాహం అంటారు. ఇక ధర్మం కోసం కలిసి ఉండటానికి చేసే వివాహాన్ని ప్రాజాపత్య వివాహం అంటారు. ధనాన్ని తీసుకొని కన్యనిచ్చి చేసే వివాహాన్ని ఆసుర వివాహం అని అంటారు. ఒకరినొకరు ప్రేమించుకుని తమంత తాముగా చేసుకునే వివాహాన్ని గాంధర్వ వివాహం అంటారు. బలవంతంగా కన్యనెత్తుకుపోయి చేసుకునే వివాహాన్ని రాక్షస వివాహం అంటారు. ఇక మోసగించి చేసుకునే వివాహాన్ని పైశాచిక వివాహం అంటారు అని దిలీపుడి యొక్క సందేహానికి వివాహ ప్రసక్తి వచ్చింది కాబట్టి ఆయన కథ వింటూ ఆ ప్రశ్న అడిగాడు అనమాట. వివాహాలు ఎన్ని విధాలు అని అంటే, ఇగో ఇన్ని రకాల వివాహాలు ఉంటాయి అని వశిష్ఠుడు వారు దిలీప్ మహారాజ్కి చెప్పారు. గృహస్థ ధర్మాలు, పవిత్ర పతివ్రత లక్షణాలు కూడా చెప్పమని మరి దిలీపుడు కొరగా వాటిని కూడా వివరించాడు. ఆ తర్వాత కథ ఏమిటయ్యా అంటే, మృగశృంగుడు ముగ్గురు భార్యలతోటి సుఖంగా ఉన్నాడు. గృహస్థ ధర్మాలన్నీ కూడా తప్పనిసరిగా పాటిస్తున్నాడు. అందరి మన్ననలు కూడా పొందాడు. సుశీల యందు ఒక కొడుకును కూడా కన్నాడు. అతనికి మృకండు అని పేరు పెట్టారు. మృకండు కూడా బంధువులకు ఆనందం కలిగిస్తూ సద్గుణశాలి అయి పెరుగుతూ ఉన్నాడు. మృగశృంగుడు మృకండునికి ఉపనయనం చేసి గురుకులానికి పంపాడు. ఇది 3వ తరం. అర్థమైందా? అందరికీ ఇష్టడయ్యే, అందరిలోనూ అన్నిటా మిన్నయ్యే విద్యలు నేర్చుకున్నాడు అతను. మృకండు ఉత్తమ లక్షణాలు గల మరుద్వతి అని కన్యతో వివాహమైంది. మృగశృంగుడు చేశాడు కొడుకు వివాహం. మరుద్వతి అని కన్యతో మృకండుడికి వివాహం చేశాడు. అవతల ఇంకా 2 భార్యలు ఉన్నారు కదా మృగశృంగుడికి, వాళ్ళు కూడా పుత్రులను కన్నారు. వాళ్ళు కూడా మృకండుల్లాగానే విద్యలను అభ్యసించారు. వాళ్ళకు కూడా మృగశృంగుడు వివాహాలు చేశారు. ఇది జరిగినా కూడా అతను ఎప్పుడు కూడా మాఘమాస స్నానాన్ని మానలేదు, ఇష్టదేవతార్చనను వీడలేదు. దానాల్ని, మాఘమాసంలో దానాల్ని యథాశక్తి చేస్తున్నాడు. ఈ విధంగా ఉన్న ఆయన ఒకరోజు అనుకున్నాడు, తపోవనానికి వెళ్దాం. మామూలుగా ముసలితనం వచ్చిన తర్వాత పాత రోజుల్లో ఇదొక ఆశ్రమం కదా, వానప్రస్థ ఆశ్రమం. వానప్రస్థానికి వెళ్ళి మనం
దేహత్యాగం చేద్దాము అనుకొని కొడుకులకి బాధ్యతలు అప్పగించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన శివ సాన్నిధ్యం, విష్ణు సాన్నిధ్యం పొందాడు. ఇక అతని జ్యేష్ఠ కుమారుడైన మృకండున్నాడే, ఆయన వృత్తాంతం చెప్తున్నాను విను అని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుకు చెప్తున్నారు. మృకండుడే సంసార భారమంతా మోసి గృహంలో ఏ అశాంతి లేకుండా చూసుకుంటూ ఉన్నాడు. అయినా ఒక విచారం అతన్ని పీడిస్తున్నది. ఏమిటయ్యా అంటే, తాను చాలా కాలమై వివాహం ఆడినా మరి తనకు సంతానం కలగలే. అంచేత అతడు లోపల కూలిపోయాడు. కాశీ మహాపుణ్యక్షేత్రం కదా, సాంబశివుడికి ప్రత్యక్ష నిలయం కదా, అటువంటి వారణాసిని చూచినంత మాత్రం చేతనే సకల పాపాలు హరించడమే కాకుండా మనసులో అందరి కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఎంత బాగా చూపించారో ఇవాళ భక్తి టీవీలో కాశీని ప్రత్యక్షంగా చూపించారు. 4:30కు వచ్చినాయి. ఎంత నేను చూశాను అవన్నీ క్షేత్రాలు ఎంత బాగా చూపించారో, చాలా బాగా చూపించారు. అనేక మంది కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని వారి అభిష్టాలను పొందగలిగారు. కాబట్టి కుటుంబ సహితంగా కాశీ వెళ్ళి సంతానం పొందుతాను అనుకొని నిశ్చయించుకొని అతి కష్టం మీద, అప్పుడు కాశీ ప్రయాణం అంటే మామూలు కాదు, నడిచెళ్ళటం కదా, కుటుంబ సహితంగా కాశీక్షేత్రం చేరుకున్నాడు. ఇక విశ్వనాథుడి మందిరానికి వెళ్ళాడు. ఆలయానికి రాగానే మృకండుడికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. తన జన్మ తరించింది అనుకున్నాడు. తాను కైలాసంలో ఉన్నట్లు తలచి విశ్వేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ఈ విధంగా సకుటుంబంగా మృకండు కాశీ విశ్వేశ్వరుడిని ధ్యానించి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడికి ఇదివరకు ఇప్పుడు మనం కాశీలో ప్రతి అడుగుకి కూడా ఒక వాళ్ళకు కూడా చెప్పారు వాళ్ళు, ప్రతి అడుగు మనం వేసే అడుగు కింద ఒక శివలింగం ఉంటుందిట. అది ఆచారం. అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ ఒక లింగాన్ని ప్రతిష్ఠించి చూసుకున్నారు. ఇప్పుడు కూడా మన నదీ తీరంలో ఎన్నో లింగాలు బయట కనపడతాయి. రోడ్లు వేసిన చోట కనపడవు, కానీ ఇప్పుడు మనం రోడ్ల మీద నడిచేవి కూడా అన్ని లింగాలు ఉంటాయట అక్కడ. కాబట్టి ఆ విధంగా ఈ మృకండేశ్వరుడు కూడా ఈయన కూడా అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు. తన భార్య పేరు మీద కూడా ఇంకో లింగం ప్రతిష్ఠ చేసుకున్నారు. ఈ విధంగా 1 సంవత్సరం గడిపారు విశ్వేశ్వరుడు సన్నిధిలో. ఒక రోజున మృకండు యొక్క 3 తల్లులు కుటుంబ సహితంగా వెళ్ళాడు కదా, పవిత్రంగా నదీ స్నానం ఆచరిస్తూ విశ్వేశ్వరుని పూజ చేస్తూ ఉంటే వాళ్ళ ప్రాణాలు అనంతంలో కలిసిపోయినాయి. ఎంత అదృష్టము! కాశీలో వాళ్ళందరూ వాళ్ళు ప్రాణం విడిచేశారట విశ్వేశ్వరుని ధ్యానిస్తూ. ఆ విధంగా వాళ్ళ ఈ దహన సంస్కారాలు అక్కడ గావించి మాతృణం తీర్చుకున్నాడు మృకండు. ఎంతకాలానికి సంతానం కలగనందున మరి తపస్సు మొదలుపెట్టాడు అక్కడ విశ్వేశ్వరుడు గురించి. తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అతనికి ప్రత్యక్షమయ్యారు. అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగింది. పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా స్తుతించాడు మృకండు. అప్పుడు పరమేశ్వరుడు మహాముని, మీ భక్తికి ఎంతో సంతోషించాం, మీరు చేసే తపస్సు మమ్మెంతో ఆకర్షించింది, మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోర్కెలు తీర్చడానికి వచ్చాం, మీ అభిష్టం ఏమిటో చెప్పండి అన్నారు. అప్పుడు మృకండు నమస్కరించి, తండ్రి మహాదేవ, తల్లి అన్నపూర్ణ, ఇవే మా నమస్కృతులు, రోకరక్ష. మీ దయ వల్ల నాకు సులక్షణవతి అయిన భార్య లభించింది. నేను మిమ్మల్ని ధ్యానిస్తూ ఆమెతో సుఖంగా ఉన్నాను. కానీ ఎంతకాలమైనా మాకు సంతానం కలగలేదు. అందువల్ల కృషించిపోతున్నాము. సంతానం లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా, కాబట్టి మాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము అని పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించారు. మృకండు యొక్క దీనాలాపాలని ఆలకించిన త్రినేత్రుడు, మీ అభీష్టం తప్పనిసరిగా నెరవేరుతుంది. కానీ ఒక్క నియమం ఉన్నది సుమా, మీకు చెప్తున్నాను, బ్రతికున్నంత వరకు వైధవ్యంతో ఉండే పుత్రిక కావాలా, లేక అల్పాయుష్కుడైన పుత్రుడు కావాలా? ఈ రెండిట్లో ఒకే వరం మీకు ఇస్తాను. ఆలోచించాడు. ఆలోచించి అతను ఏం చెప్పాలి తోచలా పాపం. చివరికి అల్పాయుష్కుడైన పుత్రుడినే ప్రసాదించమని వేడుకున్నాడు. అలానే జరుగుగా కానీ పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానం అయ్యారు.
ఆయన అనుగ్రహం వల్ల ఒక శుభముహూర్తంలో పుత్రుడిని కన్నది కడుపుతోటి. ఎవరు? మరుద్వతి, మృకండుని భార్య. మృకండుడికి పుత్రం సంతానం కలిగారని అంతకుముందు అతనితో తపస్సు చేసిన వాళ్ళందరూ కూడా చూడటానికి వచ్చారు. ఓ దిలీప్ మహారాజా, ఆ పుట్టిన పుత్రుడు ఎవరో కాదు, మృకండుడి కొరకు ఏమవుతాడు? మార్కండేయుడు. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపదే శ్రీ హరి మహాదేవ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.